గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రాశి ఫలాల్లో ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసు. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ క్రోధినామ సంవత్సరం గత సంవత్సరం కంటే బాగుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక రంగా చెప్పాలంటే గడ్డుకాలం చెప్పుకోవచ్చు ఆ కాలం అంతా. కానీ ఈ సంవత్సరం బాగుంది. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ధనుసు రాశి వారికి మంచి యోగదాయకం ఉంది. అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. ఇక దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా ఈ సంవత్సరం వివాహ యోగం కనిపిస్తుంది. ప్రయత్నం చేసుకోండి. ఇక సంఘంలో గౌరవం అనేది పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనం, బంధువర్గం వారు మిత్రవర్గం వారు మీకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేపడతారు. అలాగే గృహంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం తీసుకోవడం, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం ఇది జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే రుణాలు తీరుస్తారు. శత్రు జయం, వ్యవహార జయం, నూతన యత్నాలకి ఫలిస్తాయి. అంటే నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏది ఏమైనా సరే మీరు ఈ సంవత్సరం ఏది తలపెట్టినా అందులో ఆ కార్యంలో విజయం పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటారు. ఏది అయినా ఈ సంవత్సరం మీ అందరికీ బాగుందండి. అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంది, సంశయం లేదు. కానీ మనోదిబ్రంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అయితే ఒక్కొక్క సందర్భంలో చిన్న చిన్న రుగ్మతులు కనిపిస్తున్నాయి. మీకు చిన్న చిన్న రుగ్మతులు ఉంటాయి. అది సహజం, అది పట్టించుకోవద్దు. అలాగే హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్త. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమాత్రం ఆరోగ్యం సరిగా లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. అలాగే ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త. అంటే ఎవరికి హామీలు వద్దు. హామీలుండి సాక్ష్య సంతకం చేసి డబ్బులు ఎవరికి ఇప్పించవద్దు. అధిక ఖర్చులు ఉంటాయి మీకు. ఇవన్నీ సరి చేసుకోండి. ఇకపోతే మిగతా విషయాలన్నీ బాగున్నాయి. జీవన విధానం బాగుంటుంది మీకు. ఏది ఏమైనా మనకు కావాల్సిన జీవన విధానం, జీవన వృత్తి, సంపాదన అదైతే బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. గుర్తిస్తారు. ఇంకా ఒక్కొక్క స్థాయి ఎక్కుతారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. మీరు ఈ సంవత్సరం స్థిరపడతారండి. మీరు ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మీరు స్థిరపడతారు. మంచి సమయం ఉంది. ఇప్పుడు మంచి టైం బాగుంది. మీకు కష్టపడండి, ప్రయత్నం చెయ్యండి. ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారమ్మా, బద్ధకస్తులు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే చక్కగా ఈ సంవత్సరం సెటిల్ అవుతారు. వెల్ సెటిల్డ్ అవుతారు. అలాంటి సెటిల్మెంట్ కాదు, వెల్ సెటిల్డ్ అవుతారు. కష్టపడండి. ఇకపోతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి బాగుంది. కేంద్ర రాష్ట్ర సంస్థల్లో పనిచేసే వారికి బాగుంది. ప్రమోషన్స్తో ఉన్న బదిలీలు ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి. పై అధికారంతో మనల్ని పొందుతారు. మీకు కావలసిన ప్లేసెస్, ఆ ప్రదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక పర్మనెంట్ కాని వరకు పర్మనెంట్ ఈ సంవత్సరం అవుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. అలాగే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వారు కూడా బాగుంది. ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు 100%. అలాగే విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసే వారికి కూడా బాగుంది. మీకు కూడా బాగుందండి ఈ సంవత్సరం.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు బాగుంది. ఇక రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మంచి మంచి కార్యాలు చేస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే ఎలక్షన్లో పోటీ చేస్తే తప్పకుండా మీరు నెగ్గుతారు. ఏదో ఒక పదవి మిమ్మల్ని వరిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు మైనస్ ఏంటంటే తెలియని శత్రువులు ఉంటారు. మీ వెంటే ఉండి వెన్నుపోటు పొడుస్తారు. నరఘోష ఉంది, నరపీడ ఉంది. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. ఈ మీకు మైనస్. మిగతా విషయాలు బాగున్నాయి. ఇక కళాకారులు ఈ సంవత్సరం సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి, దర్శక నిర్మాత, నటి వర్గం వారు, గాయకులు, అలాగే ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ బాగుంది. అలాగే ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా బాగుంది. గుర్తింపు ఉంది. మీకు ఈ సంవత్సరం అవార్డులు వస్తాయి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. కానీ అవకాశాలను ఉపయోగించుకోండి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. మీరు శుభకార్యాలు చేస్తారు. కానీ హెల్త్ విషయంలో జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త. ఎవరికి హామీలు ఉండొద్దు. ఇకపోతే ఈ వ్యాపారస్తులు ఈ సంవత్సరం చిన్న వ్యాపారస్తుల తగ్గించి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా బాగుంది. చక్కగా ఉంది. మీకు మంచి లాభాలు ఉంటాయి. ఆశించిన దానికంటే మంచి లాభాలు. అలాగే బిల్డింగ్ కాంట్రాక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్ అమ్మేవారు, ఇసుక, సిమెంట్, కాంక్రీట్ ఇలాగ అమ్మేవారికి, అలాగే హోల్సేల్ రిటైల్ మార్కెట్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్ మార్కెట్ వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంది వ్యాపారస్తులకి. కాకపోతే ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త అంతే. ఇక విద్యార్థులు గురుబలం బాగుంది. చదువుకుని విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే ఎంట్రన్స్ అంటే పాలిటెక్నిక్, బీఈడి, ఈసెట్, లాసెట్, ఇలా మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. మీరు ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుందండి. 2 పంటలు ఫలిస్తాయి. అయితే మొదటి పంట కంటే రెండో పంట బాగా ఫలిస్తుంది. మీకు దిగుబడి బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అలాగే రుణాలు తీరుస్తారు. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. అలాగే కౌలుదారులు కూడా బాగుంది. అలాగే చేపలు, రొయ్యలు, చెరువు వారికి బాగుంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా బాగుందండి. గతంలో కంటే చాలా బాగుంది. కానీ ఎవరికి హామీలు ఇవ్వద్దు. వ్యవసాయదారులు ముఖ్యంగా ఎవరికి హామీలు ఇవ్వద్దు. ధన విషయంలో జాగ్రత్త. మీకు నరఘోష, నరపీడ ఉంది. శత్రువులు ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇకపోతే ఇవి కేవలం ఈ ఉగాది రాశి ఫలాలు. మనం సంవత్సరం ఫలితాలు చూసుకుంటాం. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంది, జరిగే దశ ఏంటి, అంతర్దశ ఏంటి, ఇప్పుడు టైం ఎలా ఉందో చూసుకుని దానికి ఇప్పుడు నేను ఈ గోచారిత్య చెప్పే పరిహారాలు చేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది. మీకు ఒకవేళ నా అపాయింట్మెంట్ కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్ ఫోన్ చేయండి. మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం మీరు రుద్రాభిషేకం చేయించుకోవాలండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి తప్పనిసరిగా. ముఖ్యంగా అమావాస్య ముందు మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రికి ఆ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే శైవక్షేత్రాలు దర్శించుకోవాలండి. శివుడి యొక్క క్షేత్రాలు అంటే శ్రీశైలం, అలా మాకు ద్రాక్షారామం, ఇలా ఏదైతే ఉన్నాయో శివక్షేత్రాలు దర్శించుకోవాలి. అలాగే ఒకసారి విజయవాడ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళాలి. మీరు తర్వాత షిరిడి వెళ్ళాలి. మీరు ఒకసారి వీలైతే ఈ సంవత్సరం షిరిడి కూడా వెళ్ళండి. షిరిడి వెళ్ళి ఆ సాయిని దర్శించుకోండి. అంటే గురుక్షేత్రాలు ఏదైనా సరే, షిరిడి, గానగాపురం, అలాగే మా పిఠాపురం దత్తాత్రేయ స్వామి, ఇలా ఏదైనా సరే దర్శించుకోండి. అయితే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోండి. అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోండి.
గురు చరిత్ర పారాయణం చేసుకుని అయితే ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి. అంటే మీ అవకాశం బట్టి చేసుకోండి అంతే. నేను పరిహారం చెప్తున్నాను, మీ అవకాశం సావకాశ సందర్భాన్ని బట్టి చేసుకోండి అంతే. అలాగే ఒకసారి వ్రతం చేయించుకోండి అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి మీ ఇంట్లోని ఈ సంవత్సరం. చేసుకుని చక్కగా నలుగురిని పిలిచి భోజనం పెట్టి వ్రతం చేసిన అయ్యగారికి దక్షిణ తాంబూలం ఇచ్చి సత్కరించండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే పుణ్యనది స్నానం చేయండి, ఏదైనా నదీ స్నానం చేయండి అమ్మ, మీరు బాగుంటుంది. ఇక మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబర్ మూడో నెంబర్ లక్కీ నెంబర్. ఇకపోతే వచ్చే కలర్స్, నచ్చే కలర్స్, కలిసి వచ్చే రంగులు ఎల్లో కలర్, నారింజ, బంగారు రంగు, క్రీమ్ కలర్. ఇవి మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. అందువలన ఈ ధనుసు రాశి వారు ఏమీ కంగారు పడకుండా నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు బాగుంటుంది, అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.